ఆ జిల్లా గులాబీ గూటిలో అసలేం జరుగుతోంది? గతంలో ఎప్పుడూ లేని విధంగా అక్కడ ఒకే పార్టీలో సమాంతర రాజకీయం నడుస్తోందట. నిన్నటి వరకు నియోజకవర్గాన్ని శాసించిన ఓ లీడర్ కోటకు ఇప్పుడు పీటలు వారుతున్నాయట. ఇటీవల కేటీఆర్ నేతృత్వంలో నిర్వహించిన రైతు సదస్సు రైతుల కోసమా లేక కొత్త నాయకత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకా అనే చర్చ కూడా నడుస్తోందట. కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఆ నేతను కేటీఆర్ హైలైట్ చేయడం వెనుక పొలిటికల్ సీక్రెట్ ఉందట. మాజీ ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్న నేతలు కార్యకర్తలంతా ఇప్పుడు కొత్త బాస్ చెంతకు చేరుతున్నారట. తన కొడుక్కి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలి అనుకుంటున్న నేతను అధిష్టానం సైలెంట్ గా పక్కన పెట్టేస్తోందా? ఈ స్టోరీలో చూద్దాం. మంచిర్యాల జిల్లా రాజకీయాలలో ఇప్పుడు ఒక ఊహించని సరికొత్త పొలిటికల్ వార్ మొదలైంది. లక్ష్మిట్టిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు సదస్సు నియోజకవర్గ పొలిటికల్ ఈక్వేషన్లను కంప్లీట్గా మార్చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన గులాబీ క్యాడర్లో జోష్ నింపినప్పటికీ ఆ సభ పార్టీలోని భీకర అంతర్గత పోరును రచ్చకెక్కించింది. వేదికపై పుస్కూరు రామ్మోహన్ రావును కేటీఆర్ ప్రత్యేకంగా పక్కన కూర్చోపెట్టుకుని ప్రసంగంలో ప్రాధాన్యత ఇవ్వడం చూసి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి వర్గం అవాక్కైంది. నియోజకవర్గంలో నడిపెల్లి దివాకర్ రావును పక్కన పెట్టి పుస్కూర్కు కేటీఆర్ ఊహించని రీతిలో హ్యాండ్ ఇవ్వడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందంటున్నారు. నియోజకవర్గంలో క్లీన్ ఇమేజ్ ఉన్న నూతన నాయకత్వం అవసరమని భావించే కేటీఆర్ ఈ అడుగు వేశారని, ఇది మంచిర్యాల పొలిటికల్ సర్కిల్స్లో బిగ్ హాట్ టాపిక్గా మారింది. కేటీఆర్ మాటలు చేతలు గులాబీ శ్రేణుల్లో పెద్ద అలజడిని రేపాయి. మంచిర్యాల రాజకీయం సరికొత్త మలుపు తిరుగుతుందనేది స్పష్టమవుతుంది. దీంతో ద్వితీయ శ్రేణి నాయకత్వంలో సరికొత్త లెక్కలు మొదలయ్యాయి. పుస్కూరు రామ్మోహన్ రావు అంటే మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ క్యాడర్కు కొత్త పరిచయమేమీ కాదు. గులాబీ బాస్ కేసీఆర్తో ఆయనకు దాదాపు 40 ఏళ్ల నాటి సుదీర్ఘమైన అత్యంత ఆత్మీయమైన స్నేహం ఉంది. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్కు ఆర్థికంగా నైతికంగా కొండంత అండగా నిలిచారు పుస్కూరు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. గత 2023 ఎన్నికల్లోనే మంచిర్యాల బీఆర్ఎస్ టికెట్ ఆశించినప్పటికీ సామాజిక సమీకరణాల వల్ల కేసీఆర్ నడిపెల్లి దివాకర్ రావుకే సీటును కేటాయించారు. టికెట్ రాకపోయినా పార్టీ సైనికుడిగా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ వచ్చిన పుస్కూరు ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసం ప్రతి గ్రామంలోనూ తనకంటూ సొంత క్యాడర్ను సెట్ చేసుకుంటూ సైలెంట్గా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి గత ఎన్నికల్లో ఓడిపోయిన నడిపెల్లి స్థానంలో ఈసారి పాత మిత్రుడు పుస్కూర్కే బీఆర్ఎస్ బీఫామ్ దక్కుతుందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరోవైపు 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నడిపెల్లి దివాకర్ రావు గ్రాఫ్ నియోజకవర్గంలో దారుణంగా పడిపోతుంది. గత కొంతకాలంగా ద్వితీయ శ్రేణి నాయకులను ఉద్యమకారులను పట్టించుకోలేదనే ఆరోపణలు ఆయనపై గట్టిగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో తన కొడుకు విజిత్ రావును పొలిటికల్ ఎంట్రీ చేయించి సీటును ఆయనకు ఇప్పించాలని నడిపెల్లి ప్లాన్ చేసుకున్నారు. అయితే కేటీఆర్ సభతో విజిత్ రావు వారసత్వ రాజకీయ ఆశలపై కంప్లీట్గా నీళ్లు చల్లినట్లయింది. నడిపెల్లి వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇప్పుడు నడిపెల్లి క్యాంపును ఖాళీ చేసి పుస్కూరు రామ్మోహన్ రావు క్యాంప్ ఆఫీస్కు క్యూ కడుతున్నారు. దీంతో నడిపెల్లి దివాకర్ రావు తన సొంత నియోజకవర్గంలోనే కంప్లీట్ డిఫెన్స్లో పడిపోయారు. ఈ పరిణామాలను నడిపెల్లి వర్గం అస్సలు జీర్ణించుకోలేకపోతుంది. కాలం కలిసి రాకపోవడంతో దివాకర్ రావు రాజకీయం ఇరకాటంలో పడింది. లీడర్ల వలసలతో రామ్మోహన్ రావు బలం మరింత పెరుగుతుంది. ప్రస్తుతం మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా 2 ముక్కలుగా విడిపోయింది. ఒకవైపు పాత బలం నమ్ముకున్న నడిపెల్లి దివాకర్ రావు వర్గం ఉంటే, మరొక వైపు కేసీఆర్, కేటీఆర్ల ఆశీస్సులతో దూసుకుపోతున్న పుస్కూరు రామ్మోహన్ రావు కొత్త వర్గం నిలిచింది. ఈ ఇరు వర్గాల మధ్య నిత్యం రహస్య కోల్డ్ వార్ నడుస్తుంది. మండల స్థాయి నాయకులు ఏ వర్గం వైపు ఉండాలో తెలియక తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. కేటీఆర్ పర్యటన తర్వాత పుస్కూర్కే టికెట్ ఖాయమనే ప్రచారం ఊపందుకోవడంతో నడిపెల్లి వర్గం అంతా సులభంగా తగ్గబోమని అధిష్టానం వద్ద తమ బలాన్ని నిరూపించుకునేందుకు కౌంటర్ ప్లాన్స్ సిద్ధం చేస్తుంది. అయితే అసలు మంచిర్యాల బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? ఇది కేవలం నాయకుల మధ్య పోరాటమేనా లేక అధిష్టానం వ్యూహమా? నడిపెల్లితో వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టంని భావించే అధిష్టానం రామ్మోహన్ రావుకు తెరపైకి తీసుకువచ్చిందా అనే చర్చ జోరుగా జరుగుతుంది. ఓవైపు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తన కొడుకు భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ ఉంటే, బీఆర్ఎస్ అధిష్టానం కోసం నియోజకవర్గంలో పట్టు కోసం చూస్తుంది. కేసీఆర్తో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉండడం, నియోజకవర్గంలో దివాకర్ రావుపై వ్యతిరేకత ఉండడంతో క్యాడర్ కూడా రామ్మోహన్ రావు వైపే చూస్తున్నారు. మొత్తానికి మంచిర్యాల గులాబీ కోటలో నడిపెల్లి వర్సెస్ పుస్కూరుల మధ్య మొదలైన ఈ తీవ్ర అంతర్గత పోరు రాబోయే ఎన్నికల వేళ తీవ్ర ఉత్కంఠను రేపుతుంది. మరి కేసీఆర్, కేటీఆర్లు నడిపెల్లిని బుజ్జగిస్తారో లేక పుస్కూర్కే సీటు ఖరారు చేసి మంచిర్యాల
రాజకీయాలలో నయా మార్పు చూపిస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి.